హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి థాట్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా అయితే చాలా చాలా బాగున్నాం. ఏంటి జనాలు మార్కింగ్లు గీర్కింగ్లు అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, మేము 4 years నుంచి కలగంటున్న కళ అయితే నెలవేరింది ఇవాళతోటి. ఓకే, మేమైతే ఇల్లు కట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. వాళ్ళు అంతా ప్లానింగు వాస్తు పేరు వాళ్ళ మీద అయితే కట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. వాళ్ళు వచ్చి మార్కింగ్ వేశారు. రేపు మార్నింగు శంకుస్థాపన అనమాట. ఓకేనా? మీ అది ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పెందరోళ్ళు వేసేసి పనులన్నీ చేసుకొని నేనైతే స్నానం చేసి ఇంకా దేవుడి దగ్గర అయితే పూజ చేసేసుకొని ఇంకా పూజ చేసుకున్న తర్వాత ఇంకా ఇవన్నీ పూజకు సంబంధించిన సామాన్లన్నీ అక్కడి నుంచి తీసుకొని వచ్చాం కాబట్టి అన్నీ ఉన్నాయా లేవా అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. అన్నీ వేటికాడి సర్దేశాను. పూజ సామాన్ దీపారాన్ని కుందులు అన్నీ అయితే సర్దుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? రెడీ అయిన తర్వాత 8 గంటలకు అయితే పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇంకా వచ్చిన రోజు ఈవినింగే పోయి ఊళ్ళో అందరికీ చెప్పొచ్చుకున్నాను, మా వాళ్ళ చుట్టాలకి అందరికీ. అది ఫ్రెండ్స్, ఇప్పుడైతే రెడీ అయ్యేసి బ్రాహ్మడు వచ్చేసాడు కాబట్టి రెడీ అయ్యి తొందరగా రమ్మన్నాడు. ఇంకా అందరం తీసుకొని ప్లేట్లతో ఒక 9 మందిగా అయితే వచ్చాం ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, ఇంకా అన్నీ అందించమన్నారు. వాళ్ళకి సంబంధించినవి అన్నీ మా అక్క వాళ్ళు అందరూ ఇస్తా నేను ఇంకైతే 2 ఫోటోలకి అయితే బొట్లు పెట్టాలన్నారు. 2 ఫోటోలు తెచ్చుకోమన్నారు. అవి వినాయకుడు ఫోటో ఒకటి, లక్ష్మీదేవి ఫోటో ఒకటి తీసి తెచ్చుకోమన్నాడు. అలాగే కలశం అవన్నీ వాళ్ళు రెడీ చేసేసారు. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయటమేను. మీరైతే చూస్తూ ఉండండి, నేను మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను. ఓకేనా? దాన్ని శివో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంతురణాత్పుంషాం సర్వదో జయమంగళ లాభసమాయ. దానికి కూడా కంకణం కట్టండి. లాభేషాం జేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దన. అయా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. చెప్పండి. ఆపద మప హత్తారో దాతారో సర్వ సంపదాం లోకాభి రామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీలక్ష్మీ నారాయణాభ్య నమః. అమ్మవారి మీద పూజ చేస్తుండండి. శ్రీలక్ష్మీ నారాయణాభ్య నమః, ఉమామహేశ్వరాభ్య నమః, వాణీహిరణ్యగర్భాభ్య నమః, శజీ పురందరాభ్య నమః, అరుంధతీ వశిష్టాభ్య. ఇక్కడ పూజ లక్ష్మీదేవి పూజ అయితే మా చేత అయితే ఏది చేపియాలో అలా చేపిస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మనకి భూమి పూజ అనేది స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. మీరైతే చూస్తూ ఉండండి. ఓకేనా? తూర్పు తిరగండి. అలా చదువుకుపోతున్నాను. అయ్యా, ఏదైనా సరే మనం కార్యక్రమం చేసేటప్పుడు తల్లి ఎంతో భూమి ఎంత. రైతు కూడా దుండేటప్పుడు ఏం చేస్తాడంటే అమ్మను ఒకసారి తాకి నమస్కారం చేసుకుంటాడు. అపరాధ సహస్రాన్ని క్రియంతే హర్నిషమ్మయ్య దాసోయ మితిమామ్మత్వ క్షమస్వ పరమేశ్వరి. అమ్మా, ఇదిగో నేను ఇల్లు కట్టుకుంటే కూర్చు అని చెప్పినని అదిగో నా ప్రథమంగా గుంటను చూసారా, ఆ గుంటను అలా తాకి నమస్కారం చేయండి. అంతే, అట్లా తాకండి. అది భూమిర్భూమినేది భూమి మంత్రేణ భూమిం సంప్రాప్య. అయ్యా ఇలా తీసుకోండి. ఓం భూమిర్భూమ్నా. మీరు ఇటు పక్కకు వచ్చి నుంచొని ఈశాన్యం తిరగండి. అంతే, అట్లా 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 నిదానంగా. ఓం భూమిర్భూమ్నా ద్యౌర్వరిణా
దిక్కులకి 4 దిక్కులకి అగ్నిమూలాలకు కూడా మంచిగా పూజలు కూడా చేయించి 4 దిక్కులకు కూడా కొబ్బరికాయలు అన్నీ కొట్టాలని చెప్పారు ఫ్రెండ్స్. ఇక్కడ పంచలోకాలు కూడా పెడుతున్నాము. ఇక్కడైతే మంచిగా అనిపించింది. ఆ నీళ్ళు మేము పోసామనుకున్నారా? కాదు ఫ్రెండ్స్. ఇక్కడ గుంట తీసి బయటకు వచ్చి మేము ఇంకా పూజ సామాన్ రెడీ చేసిన తలకి ఓటు వచ్చేసింది ఫ్రెండ్స్. మంచిగా అనిపించింది. పూజారి కూడా గంగాదేవి కూడా మిమ్మల్ని కటాక్షించింది, మంచిగా ఉంటుందమ్మా అనేసి చెప్పాడు ఫ్రెండ్స్. అందుకే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను మీకు షేర్ చేస్తున్నాను. ఓకేనా. ఇంకా పంచలోకంలాలు వేసుకున్న తర్వాత ఇంకా పాదరసం కూడా పోసేసి ఇంకా అన్నీ చెప్తుంటే 1 బై 1 చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా అయిపోయిన తర్వాత మనకి టేక ఉంటుంది కదా ఫ్రెండ్స్, టేకతో దీని కర్రలాగా 4 మూలల్లాగా చేసుకొని దీన్ని శంకు అంటారు ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు మనం పంచలోకాలు పాదరసం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ శంకునైతే మధ్యలో పెట్టేసి లోనికి నొక్కేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా తక్కిమ ప్రాసెస్ అభిషేకం అన్నీ చేస్తారు పాలతోటి. మీరైతే చూస్తూ ఉండండి. ఓకేనా. మేమైతే అభిషేకాలు అయితే చేస్తున్నాము. అభిషేకాలు అయిపోయే లోపల ఆడపిల్లలు అనమాట, ఇంటికి ఆడపిల్లల వరుస అయిన వాళ్ళు లేదేమంటే పుట్టినోళ్ళు ఉన్నా కూడా ఎవరైనా పర్లేదు. ఆడపిల్లల వరుస అయిన వాళ్ళు 5 ఆడపిల్లలకైతే బిందెకి పసుపు రాసి బొట్లు పెట్టి పసుపు కొమ్మి కట్టి పాపం చెప్పులు లేకుండా కూడా ఎండ ఉన్నా కూడా చెప్పులు లేకుండా కూడా చెరువుకి వెళ్ళి 5 బిందెలు నీళ్ళు అయితే తీసుకొచ్చి మనం ఇప్పుడు శంకు పెట్టాం కదా దాని మీద అయితే నీళ్లు పొయ్యాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 5 బిందెలు నీళ్ళు తేవటానికైతే చెరువుకి వెళ్తున్నారు. ఓకేనా. వారైతే చేసి బయటకు వచ్చారు. ఇప్పుడు నేనైతే ఇంకా లాస్ట్లో నేను కూడా నవధాన్యాలు జల్లి పసుపు కుంకుమ అన్నీ పాలు అన్నీ అయితే వేస్తున్నాను. ఇంకా నేను కూడా వేసేలోపు ఇంకా నీళ్ళకి వెళ్ళిన వాళ్ళు వచ్చేస్తారనమాట. అది ఫ్రెండ్స్. ఓకేనా. ప్రదక్షిణం చేయండి అమ్మా. ఒక ప్రదక్షిణ మూడో మీకు ఓపికంటే అట్లా చిన్న తిరగలేకపోతే ఆగండి అమ్మా, ఒకదానికంటే ఆగండి. తిరగలేదు అట్లా కానీ రమ్మ అట్లా కింద పెట్టరు పెట్టమ్మా. ఎట్లా ఇలా చేస్తా ఇలా చేస్తా తర్వాత చేద్దాం. అవసరం లేదులే కానీ 5 ఒకే శుభం శుభం ఒకే దారి పడాలా. శుభం నిదానంగా. నవధాన్యాలు ఈ అబ్బాయి మనకి. అయ్యా రెడ్డి గారు మీ తరఫున ఎవరన్నా టెంకాయలు కొట్టే
గంధం లేదు. పసుపు పెట్టుకు గంధం ఉందిగా. ఆయన గంధం అవసరం లేదు. పెట్టు పెట్టు పెట్టు. గంధం కుడి చేతిని పెట్టు. మీ మామయ్య గారు అయ్యా ఇంటి పేరుతో సైతంగా మీ పేరు చెప్పండి. పుట్టికొండ బ్రహ్మారెడ్డి గారు ఎడం చేతి వైపు ఉండమ్మా. ఆయనకి బ్రహ్మారెడ్డి గారు మీ యొక్క శంకుస్థాపన మహోత్సవ కాలమునందు మీ మామయ్య గారు ఆశీర్వదిస్తూ ఇచ్చింది బంగారం కూర్చున్నటువంటి పట్టు మధుబర్క ద్వయము. కాంతి ఎంతండి? ఆశీర్వదిస్తూ ఇచ్చింది బంగారం కూర్చున్నటువంటి పట్టు మధుబర్క ద్వయములు అలా చేతికి ఇచ్చేసేయండి. అది అక్షతలు ఉన్నాయి చూడండి అమ్మా. అక్షతలు ఆయుషేవేంద్రియే ప్రతిదీస్తది. రైట్ రైట్. మీరు కూడా రండి అమ్మా. భగవతి సదాయ పురుషేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిదీష్టతి. రైట్. శతమానం భవతి సదాయ పురుషేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిదీష్టతి. వాళ్ళు బట్టలు పెట్టిన తర్వాత ఆరతి ఇస్తామన్నారు కాబట్టి ఆడపడుచు చీర మార్చుకొని ఉంటే ఓపుకుంటే తొందరగా వెళ్ళి మార్చుకొని రండి అమ్మ అన్నారు. ఇంకా నేను అదే బ్లౌజ్ మీద అయితే మామూలు చీర అయితే కట్టుకొని వచ్చాము మా వారు నేను. అది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా ఆడపడుచు హారతి ఇస్తుంది మాకు. మా తోడికోళ్ళ కూతురు మా ఆడబిడ్డ. ఓకేనా. హారతి రవ్వల తలులా కరులా జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత హారతి శ్రీలలిత. ఇంకెవరు ఇంకెవరు చిన్న ఎవరు? పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆడపిల్లలకి దక్షిణ ఇచ్చేది కూడా ఈ తాంబూలంలో పెట్టి ఇచ్చేసాము. ఇంకా మా ఇల్లు కట్టే మేస్త్రికి కూడా దక్షిణ ఇవ్వాలంటే ఇచ్చేసి ఇంకా మేము ప్రసాదాలు అయితే స్వీకరిస్తున్నాము. ఏమి తినకుండానే వచ్చి పూజ అయితే చేయించుకుంటున్నాము ఫ్రెండ్స్. ఇంకా వచ్చిన వాళ్ళు టిఫిన్ చేయని వాళ్ళు టిఫిన్ చేయని వాళ్ళు చేసి వచ్చిన వాళ్ళు అయితే తాంబూలం తీసుకోవాలి కాబట్టి వాళ్ళకి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మా తోడుకోళ్ళు పసుపు రాసి బొట్లు పెట్టి గంధం పెట్టి పూలు ఇచ్చి అయితే ఇచ్చేసారు ఫ్రెండ్స్. ఇంకా ఎవరు వచ్చిన వాళ్ళ ఆడపిల్లలకు కూడా ఇక ఆడపిల్లలకు కూడా 5 ఆడపిల్లలు నీళ్లు పోసారు కాబట్టి వాళ్ళకి 5 తాంబూలం అయితే ఇప్పించారు నా చేత. అది ఫ్రెండ్స్. ఇంకా మాకు తాంబూలం ఇస్తున్నారు. పళ్ళు అవి దేవుడి కాడి పూజారి గారు అవి కూడా తీసుకొని ఈ పళ్ళు మీరే తినాలమ్మా అని చెప్పారు ఫ్రెండ్స్. అది అలా అయితే పూజ జరిగింది ఫ్రెండ్స్. ఇంకా మీరైతే చూస్తూ ఉండండి. అందరైతే ఎటోళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా తోడుకోళ్ళు ఏమి ఎవరు టిఫిన్ చేయలేదు కాబట్టి వాళ్ళు బ్రాహ్మణులకి అందరికి అన్ని వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చి పంపించేసాం ఫ్రెండ్స్. ఇంకా మేమందరం తాపిగా కూర్చొని టిఫిన్ చేస్తున్నాం. మా కొడుకులు అయితే మాకు వడ్డిస్తున్నారు. అది ఫ్రెండ్స్. ఇక్కడ మా ఆడపడుచు మా అమ్మ వాళ్ళు అయితే కూర్చున్నారు. మమ్మీ కొంచెం స్పీచ్ అది ఆపి మంచి టీవీ. పూజ అయితే అయిపోయింది. అందరూ అంతా అయిపోయినాక బ్రాహ్మణులు అందరిని పంపించిన తర్వాత మన మేడం ఇక్కడ ఉంది. ఫస్ట్ వ్యూ ఫస్ట్ లైక్ అన్ని మనే క్లోజ్అప్ చేసేసాం కదా. ఇంకేం చేసాము, ఆడ టిఫిన్ చేస్తాం ముచ్చట్లు చాలేదనేసి సామాన్ అన్ని పూజ సామాన్ అన్నీ తెచ్చుకొని పెట్టుకొని ఎండకు తట్టుకోలేక కూల్ డ్రింక్ పోసి ఇచ్చారు తాగుతున్నాం. ఇంకా మా వాళ్ళు మా తోడుకోళ్ళు కూతుంది అనుష మా 3వ తోడుకోళ్ళు కూతుంది పెళ్లి వీడియో చూస్తున్నాం అనమాట. మేము ఎవరు చూడలేదండి. అది పెట్టి లంచ్ చేస్తా ఒక పక్క వీడియోలు చూసేవాళ్ళు వీడియో ఇంకా మా ఫ్యామిలీస్ అందరం కలిసి ఇక్కడే భోజనాలు ప్రిపేర్ చేసాము. మంచిగా భోజనాలు చేసేసి మంచి వీడియో చూస్తా ఎంజాయ్ చేస్తాం. అది ఫ్రెండ్స్. బాయ్ బాయ్.